వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి సాంబార్. వేడి వేడి సాంబార్లో వేడి వేడి రైస్ వేసుకొని పక్కన ఒక అప్పడం పెట్టుకొని తింటుంటే ఆహా, దానికి పోటీ ఏ చికెన్ ఇస్తుంది, ఏ మటన్ ఇస్తుంది చెప్పండి. సో ప్రతి వీక్ నాకు నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసింది. సో ఈ వీక్ సాంబార్ తినాలనిపించింది. సో దానికోసం అయితే నేను ఒక కప్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పుని లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి వాష్ చేసి దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసి దాంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. ఈలోపు నేనైతే సాంబార్కి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ అయితే నీట్గా కట్ చేసి పక్కన పెట్టేశాను. అది కట్ చేసే లోపల మనకి 3 విజిల్స్ అయితే పప్పు అయితే కుక్ అయిపోయింది. సో నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఆవాలు ఒక ½ స్పూన్ వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ అలాగే 3 మిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్ మిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై పాకు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ 1 బై 1 వేసుకోవాలి. ఇక్కడ ఆలు నెక్స్ట్ క్యారెట్, ఒక మీడియం సైజు దోసకాయలో ½ దోసకాయ అయితే వేసుకున్నాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో దొండకాయ, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముల్లంగి కొంచెం ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 బై 1 వెజిటేబుల్ వేసుకోవాలి. ముల్లంగి నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ, ఆ తర్వాత టమాటో. యాస్టీస్ మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ 1 బై 1 వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక ½ టీ స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. ఈలోపు అయితే మేమైతే ఇక్కడ చాలా తక్కువ వేసుకున్నాను చింతపండు పులుపు అనేది. మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే చాలా తక్కువ, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టేశాను. సో ఈలోపు మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోతాయి. దాంట్లో మన టేస్ట్కి సరిపడా కారం, నేనైతే ఇక్కడ పులుపు వేస్తాం కాబట్టి 1½ వేసాను. సో 1½ మనం కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కుక్ చేసుకొని మొత్తం కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చింతపండు పులుసు అనేది యాడ్ చేశాను. చింతపండు పులుసులో ఆ ముక్కలన్నీ ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత దాంట్లో ఇంకో కొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేశాను. మొత్తం ముక్కలన్నీ నీట్గా కుక్ అయిపోతాయి. సో తర్వాత ఒకసారి మళ్ళీ నేను సాల్ట్ చెక్ చేశాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. పులిపేసిన తర్వాత మనకి సాల్ట్ అనేది తగ్గిపోతుంది. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో తర్వాత మనకి లాస్ట్లో సాంబార్ పౌడర్, నేనైతే ఇక్కడ ½ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ మనం కుక్ చేస్తే కంప్లీట్గా మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. ఈలోపు పప్పు అనేది మొత్తం మెతిపేసి, నాకు ఇక్కడ పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. సో గరిటతో తిప్పితేనే నాకు మొత్తం మెత్తగా అయిపోయింది. సో దాంట్లో కొంచెం వాటర్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో మొత్తం కలిపేసి ఈ పప్పు మిశ్రమంలోకి మొత్తం ముందుగా కుక్ అయిన వెజిటేబుల్ మిశ్రమాన్ని మొత్తాన్ని అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా సాంబార్ అంతా తెరలేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేస్తే చాలు, సాంబార్ అంతా మంచిగా తెరలుతుంది. మీకు ఇంకా వాటర్గా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని లాస్ట్లో నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇలా తెరలిన తర్వాతే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. వేడివేడిగా ఇలా వేడి రైస్లో సర్వ్ చేసుకొని దాంట్లో పక్కన కొంచెం అప్పడం ఉంటే ఆహా ఇంకంతే. నేనైతే కడుపు నిండా తిన్నానండి సాంబార్ కాబట్టి. ఈ వీడియోలో నేనైతే చిన్నవి కొన్ని మిస్ చేశాను. లైక్ వెల్లుల్లి వేయడం, ఎండుమిర్చి అవి నేను వేయలేదు, మిస్ అయింది. అందుకే ఏదన్నా వర్క్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్తో ఉండాలని మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు. మనకేమో అన్ని కాటన్ బిజినెస్లు ఎక్కువ, ఏ వంట చేస్తున్నా ఫోన్ మాట్లాడుతూ చేస్తాను. సో ఏదో ఒకటి వేయడం మర్చిపోతాను. అయినా ఏం పర్లేదు, టేస్ట్ మాత్రం ఎవ్వరు తగ్గేదేలే అన్నట్టు వచ్చింది. నేనైతే వేడివేడిగా ఒక పట్టు పట్టాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.